హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఎటువంటి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద టోటల్ 30 వేకెన్సీస్తో కొన్ని పోస్టులను అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 3 వేకెన్సీ, థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీ, పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 3 వేకెన్సీ, జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు 13 ఉన్నాయి, కౌన్సిలర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, ఎలక్ట్రీషియన్కి 2 వేకెన్సీ, ల్యాబ్ టెక్నీషియన్ 2 వేకెన్సీ, డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఫస్ట్ 2 ఉన్నటువంటి డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి పోస్టులను అనుసరించి మినిమం 15,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 32,670 రూపాయల వరకు మనకి పోస్టులను అనుసరించి శాలరీస్ అయితే ఉన్నాయి. 10th బేస్ మీద ఉన్నటువంటి పర్టికులర్ పోస్టులకి 15,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. కౌన్సిలర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2కి సంబంధించి 21,500 రూపీస్ శాలరీ ఉంది. ఎలక్ట్రీషియన్కి 18,500 రూపీస్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి నాన్ లకోల్లో ఇతర జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాల వారే కాదు, ఇతర జిల్లాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి 10th మార్చ్ నుంచి 18th మార్చ్ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలి. మీరు అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి DCHS ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 అనేటువంటి ఒక అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డెంటల్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు డెంటల్ మెకానిక్ కోర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ల్యాబ్ టెక్నీషియన్కి DMLT ఆర్ BSc MLT చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వారు అండ్ APPMB అనేటువంటి డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పోస్టులకి SSCతో పాటు ITIలో కానీ లేదా డిప్లొమాలో కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు ఎలక్ట్రీషియన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కౌన్సిలర్ ఆర్ MSW గ్రేడ్ 2కి సంబంధించి BA సోషల్ వర్క్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులకి సంబంధించి 10th పాస్ అయినటువంటి వారు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకి 10th పాస్ అయినటువంటి వారు, థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి 10th పాస్ అయినటువంటి వారు, ఇంకా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువగా మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 42 సంవత్సరాల వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ OC క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఫీ పెట్టారు. BC, SC, ST, EWS క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీ పెట్టారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వారికి ఎగ్జామ్షన్ అయితే ఉంది. సో మీరు ఫీ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు UPI ట్రాన్స్ఫర్ కానీ, RTGS లేదా నెఫ్ట్ ట్రాన్సాక్షన్ కానీ చేయాలన్నమాట.
ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అనమాట. సో మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు యూపీఐ ట్రాన్స్ఫర్ అయినా కూడా చేయొచ్చు. సో మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పెయిడ్ ఫీ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఈచ్ పోస్ట్కి మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని పోస్టులకు సంబంధించి సపరేట్గా ఆ ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు పంపించాలన్నమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. సో ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి మనకు సెలక్షన్ ఉంటుంది. అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు, మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేస్తారు. ఇందులో మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 75% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. మిగిలినటువంటి 10 మార్క్స్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్కి ఈచ్ ఇయర్కి 1 మార్క్ చొప్పున మీకు 10 మార్క్స్ వరకు కేటాయిస్తారు. ఇంకా 15% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు కోవిడ్-19లో ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, అర్బన్ ఏరియాస్లో కానీ పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి కొన్ని మార్కులు వెయిటేజ్ అయితే కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు తప్ప మెరిట్ బేసిస్ కింద ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో 4 to 10th క్లాస్ నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో దట్ మీరు లోకలా నాన్ లోకల్ అనేది మీ యొక్క లోకల్ క్యాండిడేచర్ అనేది డిసైడ్ అవుతుంది. నాన్ లోకల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th సర్టిఫికేట్స్, మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ టెక్నికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు అప్లికేషన్ని ఈ మంత్ 18th లోపు వారు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాలి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే పెట్టాను. సో ప్రతి ఒక్కరు కూడా వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.